హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ టివి వెంకటేశ్వరన్ విశ్లేషణాంశంగా మే 31 బ్లూ మూన్ ప్రత్యేకత అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తున్నాను. వినండి. మే 31 బ్లూ మూన్ స్పెషాలిటీ. ఇక వినండి. 2026 మే 31 అనగా నిన్న రాత్రి తల పైకెత్తి ఆకాశం వైపు చూసినట్లయితే చూసి ఉన్న వాళ్ళకి చీకట్లో వెండి పళ్ళెంలా నిండు చంద్రుడు కనిపించాడు. అది మే నెలలో వచ్చిన రెండవ పౌర్ణమి. దీనికి ఒక విభిన్నమైన పేరుంది. అదే బ్లూ మూన్, నీలి చంద్రుడు. పేరు నీలి చంద్రుడే, కానీ చంద్రుడు నీలం రంగులో మాత్రం కనిపించడు. ఐరోపా సంస్కృతిలో నీలం రంగును అరుదైన విషయాలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే అరుదుగా లేదా అసాధారణంగా జరిగే విషయాలను సూచించడానికి వారు నీలం రంగును వాడుతుంటారు. మనం కోపానికి ఎరుపు, శాంతికి తెలుపు అని చెప్పుకున్నట్లన్నమాట. ఒకే నెలలో 2 సార్లు పౌర్ణమి రావటం అనేది చాలా అరుదైన విషయం. దీన్ని సూచించేందుకే ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు. మరి ఒకే నెలలో 2 పౌర్ణములు ఎలా వస్తాయి అనేది తెలుసుకుంటే దీనికి కారణం చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఎల్లప్పుడూ ఒకే వేగంతో ప్రయాణించకపోవటమే. సూర్యుడు ఒకవైపు, భూమి మధ్యలో, చంద్రుడు మరోవైపు ఇలా ఒకే వరుస క్రమంలో వచ్చినప్పుడు పౌర్ణమి, అదే పూర్ణచంద్రుడు సంభవిస్తుంది. ఆ క్షణంలో ఈ 3 ఖగోళ వస్తువుల కేంద్రాలు ఒకే అక్షంలో ఉంటాయి. అదే పౌర్ణమి సమయం. మరి పౌర్ణమికి ఖచ్చితంగా ఎన్ని రోజులు పడుతుంది? చంద్రుడు భూమి చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణ చేయటానికి 27.3 రోజులు పడుతుంది. కానీ ప్రతి 27.3 రోజులకు ఒకసారి మనకు పౌర్ణమి రాదు. చంద్రుడు తన 360 డిగ్రీల ప్రయాణాన్ని పూర్తి చేసే సమయానికి భూమి కూడా తన కక్షలో కొంత ముందుకు జరిగి ఉంటుంది. అందువల్ల చంద్రుడు ఒక చుట్టు పూర్తి చేసినప్పటికీ పౌర్ణమికి కావలసిన సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే అక్షంపైకి వచ్చే అమరిక కూడా ముందుకు కదులుతుంది. సూర్యునికి సరిగ్గా ఎదురుగా ఉండే స్థానానికి చేరుకోవడానికి చంద్రుడు మరికొంత అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ అదనపు ప్రయాణం వల్ల పౌర్ణమి కాలచక్రం సగటున 29.53 రోజులకు పెరుగుతుంది. అంటే సరిగ్గా 29 రోజుల 12 గంటల 44 నిమిషాలు అన్నమాట. అంతేకాకుండా చంద్రుడు భూమి చుట్టూ ఖచ్చితమైన వృత్తాకార కక్షలో తిరగడు, దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతాడు. ఈ దీర్ఘ వృత్తాకార కక్షలో ప్రయాణించేటప్పుడు చంద్రుడి వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, అంటే పెరిజీ అంటారు దాన్ని, భూమికి సమీప స్థానం, దాని వద్ద చంద్రుడు వేగంగా కదులుతాడు. భూమికి దూరంగా ఉన్నప్పుడు, అంటే అపోజీ, అంటే భూమికి సుదూర స్థానం, ఆ ప్రాంతం వద్ద చంద్రుడు నెమ్మదిగా కదులుతాడు. పౌర్ణమి గనుక భూమికి దగ్గరగా ఉండే స్థానం, అదే పెరిజీ వద్ద సంభవిస్తే చంద్రుడు మళ్ళీ సూర్యుడు, భూమి తలాన్ని వేగంగా చేరుకుంటాడు. అదే పౌర్ణమి గనక భూమికి దూరంగా ఉండే స్థానం అపోజీ వద్ద సంభవిస్తే ఆ స్థానాన్ని చేరుకోవడానికి దానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే 2 పౌర్ణముల మధ్య ఉండే కాల వ్యవధిలో మార్పులు వస్తుంటాయి. ఈ 2 పౌర్ణముల మధ్య అతి తక్కువ కాల వ్యవధి సుమారు 29.18 రోజులుగా ఉండవచ్చు. అలాగే
అతి ఎక్కువ కాల వ్యవధి సుమారు 29.93 రోజుల వరకు పెరగవచ్చు. ముప్పావు రోజు అంటే సుమారు 18 గంటలు మాత్రమే ఉండే ఈ వ్యత్యాసాన్ని మనం అంతగా పట్టించుకోవాలా అని మనకు అనిపించవచ్చు. కానీ ఈ చిన్న చిన్న వ్యత్యాసాలే మన క్యాలెండర్లలో, మన సంస్కృతిలో చంద్రుడిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. ఇక బ్లూ మూన్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఖగోళ శాస్త్ర కోణంలో చూస్తే ఋతువులు అంటే విషవత్తులు, ఈక్వినోక్సెస్ పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు, అయనాలు అంటే సోల్స్టిసెస్ వాటి మధ్య ఉండే కాల వ్యవధులు అని అర్థం. సౌర సంవత్సరం సుమారు 365.24 రోజుల నిడివి కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి ఋతువు సుమారు 91.3 రోజుల పొడవు ఉంటుంది. 2 పౌర్ణముల మధ్య సగటు కాల వ్యవధి 29.53 రోజులు. కాబట్టి సాధారణంగా ఒక ఋతువులో 3 పౌర్ణములు వస్తాయి. కానీ చంద్రుని వేగంలో వచ్చే మార్పుల వల్ల కొన్నిసార్లు ఒకే ఋతువులో 4 పౌర్ణములు రావచ్చు. మధ్యయుగంలో యూరప్లో ఇదొక పెద్ద సమస్యగా మారింది. చర్చి పండగల తేదీలను లెక్కించే బాధ్యతను అక్కడి క్రైస్తవ సన్యాసులు చూసుకునేవారు. ఒక సంవత్సరంలో 13 పౌర్ణములు రావటం వారికి అసాధారణంగా అనిపించింది. దాన్ని చాలామంది అమంగళంగా అరిష్టంగా భావించేవారు. అలాంటి సంవత్సరంలో ఒక ఋతువులో గనుక 4 పౌర్ణములు వస్తే ఆ ఋతువులో వచ్చే 3వ పౌర్ణమికి బ్లూ మూన్ అని పేరు పెట్టారు. ఇది చంద్రుడు కనిపించే రంగును సూచించేది కాదు. శతాబ్దాలుగా ఇంగ్లీష్లో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే జాతీయాన్ని చాలా అరుదుగా జరిగే విషయాలను సూచించడానికి ఉపయోగిస్తున్నారు. దాదాపు అసాధ్యమైన లేదా ఎంతో అరుదైన విషయం అనే అర్థంలో దీన్ని వాడేవారు. 13 పౌర్ణములు ఉండే సంవత్సరం కూడా చాలా అరుదైనదే. సాధారణ కాలచక్ర నియమానికి భిన్నమైన సంవత్సరంగా దాన్ని పరిగణించేవారు. ఆ అరుదైన సంఘటనకు గుర్తుగానే దీనికి బ్లూ మూన్ అని పేరు స్థిరపడింది. 14-15వ శతాబ్దాల్లో ఐరోపా ప్రజలు అమెరికాకు వలస వెళ్ళారు. అక్కడ అమెరికాలో ఈ కథకు కొత్త మలుపు తిరిగింది. ఐరోపా వాసులు అమెరికాలో స్థిరపడినప్పుడు తమ సంస్కృతి సంప్రదాయాలను కూడా తమతో పాటు తీసుకెళ్ళారు. అదే సమయంలో అక్కడ నివసిస్తున్న స్థానిక తెగలైన ఫస్ట్ పీపుల్స్ అంటాం, వాళ్ళు రెడినియన్స్, వారి కాలగణన జ్ఞానం కూడా దీనిపై ప్రభావం చూపింది. అది ఎలా అంటే, అమెరికాలో ప్రాచీన తెగలు ఋతువులను, చంద్రుడి గమనాన్ని నిశితంగా గమనించి కాలాన్ని అర్థం చేసుకునేవారు. ఉదాహరణకు మనం ఆ విషయాలను పరిశీలిస్తే, గ్రామాలకు వెలుపల ఆకలితో ఉన్న తోడేళ్లు ఊళలు పెట్టేవి. అందుకే కొన్ని తెగల ప్రజలు ఆ పౌర్ణమిని వుల్ఫ్ మూన్, తోడేళ్ల చందమామ అని పిలిచేవారు. అలాగే మే నెలలో పూలు వికసించే సమయంలో వచ్చే పౌర్ణమిని ఫ్లవర్ మూన్, పూల చందమామ అని పిలిచేవారు. ఆ సమయంలో అచ్చైన ఆల్మనాక్లు, ఒక రకమైన క్యాలెండరు లేదా పంచాంగాలు, ఐరోపా సంప్రదాయాలను, అమెరికా స్థానిక విశేషాలని, ఆ ఋతువుల్ని మనకి మిళితం చేసి అలా చెప్పుకున్నారన్నమాట. అలా ప్రతి పౌర్ణమికి ఆయా ఋతువులను సూచించేలా పేర్లు కూడా పెట్టారు. జనవరిని వుల్ఫ్ మూన్ అని, ఫిబ్రవరిని స్నో మూన్ అని, మార్చిని వామ్ మూన్ అని, ఏప్రిల్ను పింక్ మూన్ అని, మేని ఫ్లవర్ మూన్ అని, జూన్ని స్ట్రాబెర్రీ మూన్ అని, జూలైని బక్ మూన్ అని, ఆగస్టుని స్టర్జన్ మూన్ అని, సెప్టెంబర్ను హార్వెస్ట్ మూన్ అని, అక్టోబర్ను హంటర్స్ మూన్ అని, నవంబర్ను బీవర్ మూన్ అని, డిసెంబర్ను కోల్డ్ మూన్ అని, ఇట్లా ఈ పేర్లు కాలక్రమేణా అమెరికన్ల సాధారణ సంస్కృతిలో భాగమైపోయాయి. అందువల్ల ప్రతి పౌర్ణమికి ఒక పేరు అవసరమైంది. ఒక ఋతువులో గనక 4 పౌర్ణములు వస్తే అదనంగా వచ్చిన 3వ పౌర్ణమిని
బ్లూ మూన్ అని పిలిచారు. ఈ విధంగానే బ్లూ మూన్ అనే భావన పుట్టింది. ఆ తర్వాత ఈ పదం అర్థం మళ్ళీ మారింది. 1937లో ప్రచురితమైన మైనే ఫార్మర్స్ ఆల్మనాక్ అనే పుస్తకం ఒక ఋతువులో 4 పౌర్ణములు ఉంటే ఆ ఋతువులోని 3వ పౌర్ణమినే బ్లూ మూన్ అని పేర్కొంది. కానీ ఆ తర్వాత ఒక ప్రముఖ ఖగోళ శాస్త్ర రచయిత ఈ వివరణను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకే క్యాలెండర్ నెలలో వచ్చే 2వ పౌర్ణమిని బ్లూ మూన్ అంటారని ఆయన వివరించారు. ఆయన ఇచ్చిన ఈ తప్పుడు వివరణే ఆ తర్వాత కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. అందుకే నేడు సాధారణంగా ప్రజలు బ్లూ మూన్ అని అన్నారంటే ఒక గ్రెగోరియన్ క్యాలెండర్ నెలలో వచ్చే 2వ పౌర్ణమి అని అర్థం చేసుకుంటున్నారు. ఒక నెలలో 2 పౌర్ణములనే విషయం ఒకే నెలలో 2 పౌర్ణములు రావటం ఎందుకంత అరుదంటే గ్రెగోరియన్ క్యాలెండర్లో నెలలన్నీ సమానంగా రోజులను కలిగి ఉండవు. కొన్ని నెలలు 28 రోజులు, కొన్ని 30 రోజులు, మరికొన్ని 31 రోజులు ఉంటాయి. కానీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చే 2 పౌర్ణముల మధ్య కాల వ్యవధి మాత్రం 29.18 రోజుల నుంచి 29.93 రోజుల వరకు ఉంటుంది. దీని కారణంగా 31 రోజులు ఉన్న ఒక నెలలో మొదటి లేదా 2వ తేదీన కనుక మొదటి పౌర్ణమి వస్తే అదే నెల చివరిలో మరో పౌర్ణమి రావడానికి అవకాశం ఉంటుంది. అలా ఒకే నెలలో వచ్చే 2వ పౌర్ణమికే నేడు బ్లూ మూన్ అని పేరు పెట్టారు. నిన్న జరిగిన మే 31 సరిగ్గా ఇలాంటి 2వ పౌర్ణమి సంభవిస్తుంది. మే 1వ తేదీన మొదటి పౌర్ణమి రాగా అదే నెల 31న మరో పౌర్ణమి వచ్చింది. ఆధునిక అర్థంలో దీన్నే బ్లూ మూన్ అంటారు. ఈ పౌర్ణమి ఒక మైక్రోమూన్ కూడా అవుతుంది. ఆ సమయంలో చంద్రుడు భూమి నుంచి అత్యంత దూరంలో అపోజీ వద్ద ఉంటాడు. అందువల్ల అది సాధారణం కంటే కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. అయితే కేవలం మన కంటితో చూసి ఈ పరిమాణ వ్యత్యాసాన్ని గుర్తించడం కష్టం. దీని ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. ఆధునిక అర్థంలో చెప్పుకునే ఈ బ్లూ మూన్ అనేది ఒక నిజమైన ఖగోళ వింత ఏమీ కాదు. మానవులు తయారు చేసుకున్న ఒక నిర్దిష్ట క్యాలెండర్ విధానంలో చంద్రుని గమనాన్ని సరిపోల్చి చూడటం వల్ల ఏర్పడిన ఒక సాంస్కృతిక భావన మాత్రమే. ఇక భారతీయ క్యాలెండర్లను పంచాంగాలను పరిశీలిస్తే ఈ నిజం మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. గ్రెగోరియన్ క్యాలెండర్లోని నెలలు చారిత్రక కారణాల వల్ల ఏర్పడిన కృత్రిమ కాల విభాగాలు. కానీ భారతీయ చంద్ర సౌర క్యాలెండర్లలో నెలలు అనేవి నేరుగా చంద్రుని గమనం, దాని స్థానంతో ముడిపడి ఉంటాయి. మన దేశంలోని కొన్ని సంప్రదాయాల్లో ఒక పూర్ణిమ నుంచి తదుపరి పూర్ణిమ వరకు ఉన్న కాలాన్ని ఒక నెలగా లెక్కిస్తారు. దీనిని పూర్ణిమాంతం అంటారు. మరికొన్ని సంప్రదాయాల్లో ఒక అమావాస్య నుంచి తదుపరి అమావాస్య వరకు ఉన్న కాలాన్ని ఒక నెలగా లెక్కిస్తారు. దీన్ని అమాంత అంటారు. ఇలా మనకి ఆ విధమైనటువంటిది ఉంటే ఇక భారత సంప్రదాయంలో బ్లూ మూన్ ఉందా అంటే భారత్లో పౌర్ణమి అనేది కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు. అది ఇక్కడి మతం, సామాజిక జీవితం, వ్యవసాయం, పండుగలు, సంస్కృతితో చాలా లోతుగా ముడిపడి ఉంది. తమిళ పండుగ తైపూసం, దాని విషయమే తీసుకోండి. ఈ పండుగ తమిళ సౌరమాసమైన తై, జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకు నెలలో వచ్చే పౌర్ణమి నాడు వస్తుంది. దీన్ని ఆగ్నేయ ఆసియా అంతటా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇక ఉత్తర భారతదేశంలో శరద పౌర్ణమి అని ఒక ముఖ్యమైన పండుగ ఉంది. ఇది ఆశ్వీజ మాసంలో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే పౌర్ణమి. ఈ పౌర్ణమి రాత్రి పూట పాలు బియ్యంతో ఖీర్, పరమాన్నం, అది తయారు చేసి చంద్రుడిని వెలుగులో ఉంచటం ఒక ఆచారం. ఆ రాత్రి కురిసే వెన్నెలకు ప్రత్యేకమైన పోషక గుణాలు లేదా అమృత తత్వం ఉంటుందని ఇక్కడి సంప్రదాయ నమ్మకం. ఏడాదిలో వచ్చే పౌర్ణములన్నింటిలోనూ ఇది అత్యంత ప్రకాశవంతమైందని కూడా భావిస్తారు. ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలోని విగ్రహాలు కలపతో తయారు చేసినవి. ఈ చెక్క విగ్రహాలే ఆలయ ప్రధాన దైవాలు. ఆషాఢ మాసంలో 2 పౌర్ణములు వచ్చినప్పుడు, అధిక మాసం ఏర్పడినప్పుడు ఈ విగ్రహాలను పునరుద్ధరిస్తారు.
దీనిని నవకళేబర ఉత్సవం అంటారు. బుద్ధ పూర్ణిమ వైశాఖ మాస పౌర్ణమి నాడు జరుపుకుంటారు. బౌద్ధమత సంప్రదాయంలో ఇది అత్యంత పవిత్రమైన రోజు. జైన సంప్రదాయంలో కూడా పౌర్ణమి రోజులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తమిళ, తెలుగు సంప్రదాయంలోనూ పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక మాస పౌర్ణమి రాత్రిపూట మహిళలు తమ ఇంటి ముంగిట మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించేవారని సంఘం సాహిత్యంలో పేర్కొనబడింది. ఇక ప్రాచీన చోళ దేశంలో వర్షాల కోసం నిర్వహించే ఇంద్రవిల, అదే ఇంద్రుడి పండగ లేదా వర్షోత్సవం, ఇది చిత్తిరై మాస పౌర్ణమి నాడు ప్రారంభమయ్యేదని సాహిత్య ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఉత్సవం నెల రోజుల పాటు సాగేది. వర్షదేవుడైన ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి సంగీతం, నృత్యం, ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. భారతదేశంలోని అతిపెద్ద గిరిజన తెగల్లో ఒకరైన సంతాల్ ప్రజలు తమ సోరాయ్ మాస పౌర్ణమి నాడు, ఇది చంద్ర సౌర క్యాలెండర్ ప్రకారం కార్తీక పౌర్ణమితో సమానం, ఒక గొప్ప పవిత్ర యాత్రను చేపడతారు. వేలాది మంది ప్రజలు జార్ఖండ్లోని బొకారాలో ఉన్న పవిత్రమైన లుగుబురు కొండలకు వెళ్తారు. అక్కడ ఉన్న ఒక గుహలో తమ పితృదేవతల అంటే మూల పురుషులను పూజిస్తారు. ఇక మధ్య భారతంలోని ఒరాన్, ముండా అనే గిరిజన తెగల ప్రాచీన మతమైన ఆదిధర్మం, దానిలో భాద్రపద మాస పౌర్ణమి ఆగస్టు మధ్య నుంచి సెప్టెంబర్ మధ్య వరకు వారి 3 ముఖ్యమైన పండుగల్లో ఒకటిగా ఉంది. నిన్న 31న ఆకాశంలో రెండవ ఫ్లవర్ మూన్ కనిపించినప్పుడు అమెరికాలో చాలామంది దాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు. అమెరికన్లు అనుసరించే క్యాలెండరు సంప్రదాయం ప్రకారం అది సరైన పేరే. కానీ భారతదేశం, ఆగ్నేయాసియా వంటి ప్రాంతాల్లో ఈ పౌర్ణమికి ఎలాంటి ప్రత్యేక పేరు ఉండదు. ఆ రోజున కూడా చంద్రుడు తన కక్ష్యలో ఎప్పట్లాగే ప్రయాణిస్తాడు. దానికి తాను వుల్ఫ్ మూన్ అనో, బ్లూ మూన్ అనో లేదా పూర్ణిమ అనో తెలియదు. ఈ పేర్లన్నీ మనుషులు పెట్టుకున్నవి మాత్రమే. ఖగోళ గమనం అనేది ప్రకృతి నియమం, కానీ దానికి అర్థాలను ఆపాదించడం అనేది మానవ సంస్కృతి తాలూకు సృష్టి. ఇలా మనం డాక్టర్ టివి వెంకటేశ్వరన్, ఆయన మొహాలీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో ప్రొఫెసర్గా ఉండి వారు అందజేసిన ఈ అంశాన్ని, మే 31 బ్లూ మూన్ ప్రత్యేకత అనే అంశాన్ని జ్ఞాన వికాసం కోసం మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.